గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, మనకు ఈ సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం రాబోతుందని చెప్పి వింటున్నాము. అయితే అది 7నా 8 అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది చాలా మందికి. మళ్ళీ ఈసారి రాబోయేది చాలా పెద్ద గ్రహణము అని చెప్పి, చాలా రాశులు నక్షత్రాల వారిపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ప్రభావాన్ని మనం ఎలాగూ తగ్గించలేము, కానీ దానికి ఏదో ఒక పరిహారం చేసుకొని బయటపడే అవకాశం ఏదైనా ఉంటుంది కదా, అది కూడా వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇప్పుడు రాబోయేటటువంటిది సెప్టెంబర్ 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో అంతటా కూడా కనిపిస్తుంది కాబట్టి భారతీయులందరూ కూడా దీని యొక్క నియమాలు, కట్టుబాట్లు అన్నీ కూడా పాటించవలసినటువంటి అవసరం మనకింత మాత్రం ఉంది. అయితే ఈ గ్రహణము ఎందుకింత ప్రాధాన్యత అంటే, నిజానికి గ్రహణము అనేటటువంటిది పుణ్యకాలమే అని పేరు తప్ప, గ్రహణము అంటే భయపడాల్సిన పనేం లేదు. ఎందుకు అని అంటే కనుక, ఈ సమయంలో మానవులందరూ అంటే మనుషులందరూ కూడా భగవంతుని ఆరాధించేటటువంటి ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు. ఇది పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి? ఆ సమయంలో మనం ఏదైతే దేవతా క్రతువులు చేస్తామో, మామూలు రోజులలో చేసేదానికి గ్రహణ సమయంలో చేసేదానికి చాలా తేడా ఉంది. మామూలుగా చేస్తే 10 ఫలితం వస్తే, గ్రహణ సమయంలో చేసేటటువంటి పూజాది క్రతువులకు, పారాయణాలకు, యజ్ఞయాగాదులకు 1000 ఫలితం దక్కుతుంది. ఎందుకంటే గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క శక్తి తక్కువగా ఉంటుంది, క్షీణిస్తూ వస్తుంది. భగవంతుడు కూడా ఘోష పెడుతూ ఉంటాడు. ఆ సమయంలో మనము చేసేటటువంటి పారాయణాలు, మనం చేసేటటువంటి యజ్ఞయాగాదులు, మనం చేసేటటువంటి జప తప హోమాది క్రతువులు భగవంతునికి శక్తినిచ్చేటటువంటివి. కాబట్టి ఇక్కడ మనం చేసేటటువంటి ఈ ఫలితానికి గ్రహణం విడిచిన తర్వాత ఎవరైతే భగవంతుడి యొక్క అనుష్ఠానం చేశారో ఆ తర్వాత వాళ్లకు విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అందుకే గ్రహణ సమయంలో చేసేటటువంటి జపతప హోమాలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రము. అలాగే ఈ గ్రహణం చంద్రగ్రహణం అంటే రాత్రి సమయంలో పట్టేటటువంటి గ్రహణము. ఏ సమయం నుంచి అన్నారండి? రాత్రి 9:56 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణ వేద కాలము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ గ్రహణ వేద కాలం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. గురుగారు, మరి ఇప్పుడు ఆ రోజున సమయం అంటే గ్రహణం ఏ సమయంకి మొదలయ్యి ఏ సమయంకి ఎండ్ అయిపోతుందో వివరించండి. మనకు గ్రహణ సమయం అనేటటువంటిది రాత్రి 9:56 ప్రారంభమవుతుంది. మధ్యరాత్రి అంటే తెల్లవారితే మధ్యరాత్రి 3:25 గ్రహణం ముగిసిపోతుంది. ఆద్యంత పుణ్యకాలము అనేటటువంటి ఒక మధ్యకాల సమయం ఉంటుంది. అది 1 గంటకు మధ్యకాల సమయం, అది ఆద్యంత పుణ్యకాలము. అంటే ఈ సమయాల్లో మామూలుగా న్యాచురల్గా ఏం ఆచరించాలి, ఈ సమయంలో ఏం చేస్తే మనకు శక్తి చైతన్యం పెరుగుతుందంటే, ఉపాసనా పరులు, అలాగే ఈ బ్రాహ్మణతులు గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవడము, మామూలు వాళ్ళు ఎవరైనా ఉంటే గనక గురు ఉపదేశ మంత్రం ఉన్నటువంటి వాళ్ళు గురు ఉపదేశ మంత్రాన్ని పాటించడము, మామూలు వాళ్ళు అంటే మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళు ఈ యొక్క పుణ్యకాలాన్ని మనం దక్కించుకోవాలి అనే ఆశ ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణము, దేవి ఖడ్గమాల పారాయణము, లేదు అని అంటే గనక కనకధారా స్తోత్రం, ఇలా మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని పఠించడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అంటాము. నెగిటివ్ ఆరాని ఏ రకంగానే తగ్గించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ ఎనర్జీ అని పిలుస్తాము. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోగలుగుతాము. దాని ద్వారా మనం స్వయం శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏం చేసినా కూడా అందులో విజయం సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందుకే
తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు జ్యోతిష్యంలో ఎలాగైతే చెప్పబడిందో ఒక్కొక్క దానికి ప్రాధాన్యతని ఎలాగైతే సంతరించుకుందో ఈ ఐదింటిని కలిపితే ఒక జ్యోతిష్యం అవుతుంది. ఆ జ్యోతిష్యంలో మనము ఈ 5 కాలాలను ఒకే సమయంలో ఆరాధించాలంటే అది గ్రహణ సమయంలో ఆరాధించుకోవచ్చు. ఆద్యంత పుణ్యకాలంలో చేసే ఏ జపతప హోమాలకైనా రెట్టింపు ఫలితం తప్పకుండా ఉంటుంది. అందులోనూ కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు అనేటటువంటివి జ్యోతిష శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు. ఎందుకంటే గ్రహణ సమయం అనేటటువంటిది కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తే మరికొంతమందికి కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగిస్తాయని మనకు శాస్త్రం చెప్పినటువంటి అంశం అండి. మరి అంటే ఈసారి ఎటువంటి రాసులపైన నక్షత్రాలపైన ప్రభావం ఉంది, ఎవరికి మంచి జరగబోతోంది అంటారు? అయితే ముందుగా ఈ గ్రహణం వల్ల కీడు ఎవరికి జరుగుతుందో చెప్తాను. ఇక మిగతా కీడు ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి కొంచెం బ్యాడ్ పొజిషన్, మిగతా వాళ్ళందరికీ కూడా మధ్యమైన ఫలితాలు, మంచి ఫలితాలు అన్నట్టే అని లెక్క వేసుకోండి. మనకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం వల్ల 4 రాసుల వారికి, 2 నక్షత్రాల వారికి ఇబ్బందులు కలుగుతాయి. ఈ యొక్క గ్రహణ సమయం అనేటటువంటిది శతభిష నక్షత్రంలో ప్రారంభమవుతుంది, పూర్వాభాద్ర నక్షత్రంలో అంతమవుతుంది. శతభిష నక్షత్రంను ఈ యొక్క కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది. కుంభరాశికి మనం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. కుంభరాశి వారికి కీడు ఏర్పడుతుంది. అలాగే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, ఈ 4 రాసుల వారికి శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రం, ఈ 2 నక్షత్రాల వారికి అశుభము. కనుక ఈ 4 రాసుల వాళ్ళు, ఈ 2 నక్షత్రాల వాళ్ళు తప్పకుండా దానికి పరిహారం చేయించుకోవాలి. ఏ రకమైనటువంటి పరిహారము అని అంటే గనక మీరు ఇంట్లో కూర్చుండి పారాయణం చేసుకోవడము, లేదా ఎక్కడైనా ఈ గ్రహణ సమయంలో చాలా చోట్ల యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. బ్రాహ్మణులు కానీ లేదా తాంత్రిక విధానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. మీకు వీలైతే అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకోండి. గ్రహణ సమయంలో అరిష్టములు పోవడానికి, మనకున్నటువంటి పుణ్య ఫలితాన్ని పెంచుకోవడానికి ఈ గ్రహణ సమయం చాలా ఉపయోగపడుతుంది. కనుక వీలైతే ఈ నక్షత్రాల వాళ్ళు, ఈ రాసుల వాళ్ళు అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి. కొంతవరకు మీకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 రాసుల వారికి అశుభం, మిగతా అన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, మధ్యమ ఫలితాలు ఉన్నాయండి. మిగతా ప్రభావాలు ఉంటాయంటారు గ్రహణం తర్వాత? గ్రహణం తర్వాత అనేసరికి ఈ గ్రహణం యొక్క ప్రభావము 15 రోజుల లోపల కానీ లేదా 45 రోజుల లోపల కానీ దీని ప్రభావం అనేటటువంటిది మనిషి మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం గ్రహణం విడిచిన తర్వాత, పట్టు స్నానం విడుపు స్నానం చేసిన తర్వాత గ్రహణం అయిపోతుంది. ఇది మధ్యరాత్రి, ఆ సమయంలో అందరు పడుకొని ఉంటారు కాబట్టి తెల్లవారితే వీలైనంత వరకు చంద్రుడి ప్రతిమ, అలాగే నెయ్యి, ఒక సర్పం యొక్క ప్రతిమ, ఈ 3 ప్రతిమలను నెయ్యిలో పెట్టేసి రాగి పాత్రలో నెయ్యి పోసి ఈ 3 ప్రతిమలు దాంట్లో పెట్టేసి, ఇప్పుడు 3 ప్రతిమలు ఏంటి? సర్పము, చంద్రుడు, ఈ 2 ప్రతిమలు రాగి పాత్ర, ఈ 3 కూడా తీసుకొని దాంట్లో నెయ్యి పోసి బ్రాహ్మడికి స్వయం పాక దానంతో సహా ఈ యొక్క దానం ఇవ్వడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది అని శాస్త్రము. మరుసటి రోజు తప్పకుండా ఈ రాసుల వాళ్ళు, ఈ నక్షత్ర వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి అక్కడ అర్చకులు, మళ్ళీ దానం అర్చకులకే చేయాలి. మళ్ళీ ఇదొకటి కూడా విన్నానండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాగి పాత్ర, ఈ ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం గ్రహణం పట్టక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంచాలి. కొత్త వాటికి తప్పు లేదండి, కొత్త వాటికి తప్పు లేదు. అలాగే ఈ గ్రహణ సమయంలో తప్పకుండా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి. ఎందుకంటే మెయిన్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు నియమం పాటించండి. మామూలుగా తినేటటువంటి విషయాలు, ఆహార పదార్థాలు తినేటటువంటి విషయంలో ఆరోగ్యం బాగుండి, అన్నీ బాగుండి ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే ఆరోగ్యం బాగుండి అనుష్ఠానం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవతా అర్చనలు అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు, మంత్రజపం చేసేటటువంటి వారు మధ్యాహ్నం 1 గంట వరకు భోజనాలు చేసేసుకోవాలి. మళ్ళీ 1 గంట దాటితే ఎలాంటి భోజనాలు చేయకూడదు అని శాస్త్రం. ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకుండా మందులు మాకుల మీద ఉండేటటువంటి వారు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వారు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వీళ్ళు 5 గంటల సమయం వరకు ఏదైనా తినవచ్చు. వాళ్ళకి ఎగ్జంప్షన్.
కాబట్టి వాళ్ళకు ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఉమ్, మధ్యలో దాహం వేసింది, అయ్యో గ్రహణ సమయంలో నీళ్ళైనా తాగొచ్చేమో అని అనుకుంటారు. ఉమ్, నిజానికి నీళ్ళు కూడా తాగకూడదు. ఒకవేళ తాగాల్సి వచ్చినది ఉంటే గనక దాంట్లో తులసి దళం వేసుకొని ఆ నీళ్ళని తాగండి. దానికి దోషం ఉండదు. ఉమ్. కాబట్టి మీరు ఒక బాటిల్‌లో గాని, నీటి బిందెలో గాని తులసి దళం వేసుకోండి. ఒకవేళ దాహం వేస్తే ఆ నీళ్లు తాగొచ్చు. దానికి దోషం లేదు. మరి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే పసిపిల్లలు ఫీడింగ్ బేబీస్ వాళ్ళకేం ఉంటే ఉండదండి. వాళ్ళకేం వర్తించదు. వాళ్ళకసలు ఏమీ వర్తించదు. ఓకే. 5 సంవత్సరాల బిలో ఉన్నటువంటి పిల్లలకు హ్మ్. గ్రహణ దోషం ఏది వర్తించదు. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా పాలు తీసుకోవచ్చు. లేదు అంటే మామూలు పడుకుంటే గనక వదిలేయొచ్చు. మిగతా వాళ్ళకసలు గ్రహణ దోషం అనేటటువంటిది ఉండదండి. పెద్దవాళ్ళకు. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళకును అంటే జ్యోతిష్యము కూడా వర్తించదు కాబట్టి గ్రహణ దోషం కూడా వర్తించదు. హ్మ్. కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఎలాంటి ఇబ్బంది 5 సంవత్సరాలు దాటితే గనక వాళ్ళకి 5 గంటల వరకు ఎగ్జంక్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బందేం లేదు. కాబట్టి ఈ నియమాలు పాటించుకోవాలండి. గురుగారు ఈసారి మనకు గణపతి నవరాత్రుల్లో చంద్రగ్రహణం అనేది ఒకటి అడ్డంగా వచ్చిందని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా 9 రోజులకే నిమజ్జనం చేస్తారని చెప్పలేం. ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళైతే 1, 3, 5 ఇష్ట ప్రకారంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు. కానీ మండపాల విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా 19 రోజులు ఉంచేవాళ్ళు, లేదంటే 13 రోజులు, 21 రోజులు అలా కొన్ని రోజుల పాటు ఉంచుతారు, ఒక నెల వరకు కూడా. మరి అటువంటి వారు మనకు సెప్టెంబర్ 7వ తారీఖున గ్రహణం వచ్చింది. ఆ తర్వాత నుంచి 11 రోజులు కూడా అవ్వదనుకుంటా అప్పటి వరకు. కాదండి. మరి అసలు ఉంచొచ్చా? గ్రహణం సమయంలో దేవతలందరూ శక్తులు కోల్పోతారంటారు. ఆలయాలు కూడా అన్ని కంప్లీట్‌గా ఏది వదలకుండా ప్రోక్షణ చేస్తారు, శుభ్రం అవును. చేసి అవును. అంటారు. అవును. మరి ఈ మండపాల్లో పెట్టిన వినాయకుడికి నిజంగా ఆ శక్తి ఉంటుందా? ఆ తర్వాత పూజలు అందుకుంటాడా? అసలు దీనివల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? వాటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఇక్కడ గణపతి యొక్క నవరాత్రులు కాదు, ఉత్సవాలు. ఉత్సవాలు. ఎప్పుడైతే 9 దాటి ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా కూడా అవి ఉత్సవాల కిందకే వస్తాయి. హ్మ్. అయితే ఇక్కడ ఉత్సవాలు అన్నదానికి మనకి 27వ తారీఖు ప్రారంభం అవుతుంది. హ్మ్. మనకు 6వ తారీఖు రోజున కంప్లీట్ అవుతుంది. తెల్లవారితే గ్రహణం. అవును. అనంత చతుర్దశికి ఒక రోజు ముందుగా నిమజ్జనం చేయడం మనకు ఉన్నటువంటి ఆచారము. హ్మ్. అది 10వ రోజు అవుతుంది. 10వ రోజు నిమజ్జనానికి వెళ్తున్నాం కాబట్టి గ్రహణము దీనికి తగిలేటటువంటి అవకాశం లేదు. హ్మ్. రెండవది ఏంటి అని అంటే గనక మీరన్నట్టుగా కొన్ని ప్రాంతాలలో 10 రోజులకు మించి అంటే 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, లేదా భాద్రపద మాసం మొత్తం కూడా నవరాత్రులు చేస్తారు. హ్మ్. కొంతమంది 15 రోజులే చేస్తారు. ఎందుకంటే మనకు తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి అవును. మొదటి ఈ యొక్క 15 రోజులు మాత్రమే ఈ యొక్క నవరాత్రులు ఆచరించే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది నెల రోజుల పాటు ఈ భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు. హ్మ్. అయితే ఇక్కడ ఈ ఉత్సవాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి అని అంటే గనక మొట్టమొదటిగా చేసేటటువంటి అనంత చతుర్దశికు ఒక రోజు ముందు నిమజ్జనం జరగాలి. ఇది శాస్త్ర ప్రామాణికము అని శాస్త్రము. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రహణము పడేటటువంటి సమయం ఒకటి అడ్డంకుగా వచ్చింది. అవును. ఎప్పుడైతే గ్రహణము దాటి విగ్రహాలు అలాగే ఉంటాయో దానికి పూజనీయమైనటువంటివి కావు. తప్పకుండా ఎవ్వరైనా సరే ఈ యొక్క నిమజ్జనం అనేటటువంటిది అనంత చతుర్దశికి ఒకరోజు ముందే నిమజ్జనం చేసుకోవాలి. ఎప్పుడు అంటే 5వ తారీఖు రోజునే నిమజ్జనం చేసుకోవాలి. అంటే శుక్రవారం రోజు వస్తుంది. శనివారం అనంత చతుర్దశి, తెల్లవారితే గ్రహణం, చంద్రగ్రహణం, సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి దీని నియమాలు కూడా మనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే వినాయకుడి యొక్క నిమజ్జనం చేసేటటువంటి వారు 5వ తారీఖు శుక్రవారం రోజుని నిమజ్జనం చేసేయాలి. కదిలించేసి ఉత్తర పూజ చేయించేసి మనం నిమజ్జనానికి తీసుకోండి. ఇంకోటి, నేను ఉత్తర పూజ చేసి అలాగే పెడతాను విగ్రహాన్ని అని అంటే గనక అది దోషభూయిష్టం అవుతుంది. ఎందుకంటే అలా చేయడం అనేటటువంటిది శాస్త్ర ప్రామాణికం కాదు, శాస్త్ర విరుద్ధం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ యొక్క సెప్టెంబర్ 5వ తారీఖు రోజున నిమజ్జనం తప్పకుండా చేసేయడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అండి. ఇప్పుడు మీరన్నట్టుగా ఉత్తర పూజ అంటే కదిలించడం అని అంటారా కదిలించడం. గురుగారు? స్వామివారిని ఉత్తర పూజ అంటే స్వామివారిని కదిలించి దాంట్లో ఉన్నటువంటి ఎప్పుడైతే విగ్రహాన్ని కూర్చోబెడతామో అప్పుడు మనము ఆ కలశంలో గాని, విగ్రహంలో గాని ప్రాణప్రతిష్ఠ చేస్తాము. అవును. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? దాంట్లో జీవకళను మనం ఆపాదించడము. హ్మ్. ఎప్పుడైతే ఆ జీవకళను మనం ముట్టుకుంటామో, స్పృశిస్తామో లేదా దాన్ని కదిలిస్తామో దాంట్లో ఉన్నటువంటి జీవకళ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తామో అప్పుడు దాంట్లో ప్రాణం ఉంటుంది. అలాగే ఆ జీవకళ ఎప్పుడు అవుతుంది అనంటే మనం ఉత్తర పూజ ఎప్పుడైతే చేసి దాన్ని
కదిలిస్తాము. ఆ కలశాన్ని కావచ్చు, విగ్రహాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైనా దాన్ని లేదా అఖండ దీపం వెలిగిస్తారు 9 దాన్ని కదిలించినా హ్మ్. అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? తాను ఆ శక్తి ఎక్కడి నుంచి ఉద్భవించిందో మళ్ళీ ఆ లోకాలకు తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఉత్తర పూజ చేయడము అని అంటారు శాస్త్ర ప్రామాణికల్లో. హ్మ్. ఉత్తర పూజ చేస్తే అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది అని అంటే గనక అక్కడ ఎలాంటి జీవం ఉండదు. కేవలం విగ్రహాలు మాత్రమే ఉంటాయి తప్ప ఇంకా ఎలాంటి పూజనీయమైనటువంటిది గాని, మనం పూజ చేయడానికి అధికారం గాని ఎలాంటిది ఉండదు. అందుకే మనం హ్మ్. ఉత్తర పూజ అయిపోయిందంటే తప్పకుండా విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయవలసిందే అని శాస్త్ర ప్రామాణికము. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ జీవకళ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో మనం పూజ కూడా చేయకూడదట. ఆహా! ఎందుకు? అక్కడ జీవకళ వెళ్ళిపోయిందంటే రాక్షస గణాలు, హ్మ్. భూత గణాలు లేదంటే నెగెటివ్ ఎనర్జీ అక్కడికొచ్చి కొలువై ఉంటుందట. ఇప్పుడు దాన్ని మనం పదే పదే పూజ చేశామనుకోండి ఉత్తర పూజ తర్వాత, ఆ నెగెటివ్ ఇంపాక్ట్ మన మీద కూడా పడేటటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే దేవతా ఆరాధన అయిపోయింది, ఉత్తర పూజ చేశామంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి పూజనీయమైనటువంటి వస్తువులను గోదావరిలో నిమజ్జనం చేయవలసింది. అలా చేయకపోతే నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరిగిపోయి మనకు అన్ని రకాలుగా అడ్డంకులు, ఇబ్బందులు, లేనిపోనివన్నీ కూడా మనకి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అందుకే తీసేయాలండి అది. మరి ఇలా చూసుకుంటే ఇంట్లో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం చేస్తారని చెప్పలేము. ఒక 10% ఏం చేస్తారో గానీ, మిగతా 90% మంది పెద్ద వినాయకుడి దగ్గర అవును. పెట్టేవాళ్ళే. పెట్టకూడదు. వీళ్ళందరికీ అది దోషం అంటుతుందంటారా? 100% ఉంటుందండి. అంటే ఎందుకుండదు? ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయంటారు? ఇప్పుడు ఎప్పుడైతే మనం నిమజ్జనం చేయకుండా ఈ గణపతులన్నీ కూడా మండపాల్లో పెడతారో, అవును. అది మనం పూజ మధ్యలోనే ఆపేసేసి, హ్మ్. మన అవసరాల కోసము ఆ గణపతిని మనం వదిలించుకున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషిని అవసరం కోసం వాడుకొని, మిగతా సమయంలో మనం పట్టించుకోకుండా ఉంటామో, అవును. అలాగే భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అలాగే ఉంటుంది. నాకు పుణ్యం కావాలని నువ్వు ఇంటికి తీసుకొని వచ్చి పెట్టావు. ఆ పుణ్యం మన పూజ అయిపోయింది. పుణ్య హ్మ్. ఫలితం కావాలని అనుకున్నావు. ఆ పూజ అయిపోయిందిలే ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అని నువ్వు ఆశతో లేదా ఒక వ్యామోహంలో ఉండి ఆ పూజ అయిపోయింది కదా! ఇక ఆ విగ్రహాన్ని తీసుకొని మండపాల్లో పెట్టేద్దామని ఎప్పుడైతే అనుకుంటావో, హ్మ్. అప్పుడు అది నీ మనసులో ఉన్నటువంటి భక్తి భావనకు బదులుగా నీకు నెగెటివ్ ఇంపాక్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఆ! ఎప్పుడూ కూడా ఇప్పుడు నువ్వు చేసావు పూజ. నీ కర్తవ్యం ఏంటి? ఎలా తెచ్చావో అలాగే నిమజ్జనం చేయడం కూడా నీ బాధ్యత. అవును. బాధ్యత లేనప్పుడు నువ్వు భగవంతుని పూజించకు. అంతే. బాధ్యత ఉంది. నిజంగా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నావంటే నీకు ఎంతనైతే ధర్మం, ఆచారం, వ్యవహారం, సాంప్రదాయం ఇవన్నీ కూడా కలగలిపినటువంటిదే మన యొక్క పూజాది క్రతువులు కావచ్చు, ఆచార వ్యవహారాదులు కావచ్చు, వ్రతాలు, నోములు కావచ్చు. కాబట్టి ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం అంటే తప్పకుండా 100% నువ్వు చేయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉండి హ్మ్. చేస్తే నీకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. లేదు ఇక నా పని అయిపోయింది. ఒకరోజు పూజ చేద్దామని అనుకున్నాను కదా! ఇక తీసుకెళ్ళి మండపాల్లో పెట్టేస్తే ఇక వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే నిమజ్జనం చేస్తారని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది నీకు వికృతమైనటువంటి చేష్టలను ఇస్తుంది. హ్మ్. నీ జీవితంలో మంచికి బదులుగా చెడెదురవుతుంది. అందుకే తప్పకుండా కష్టమో, నష్టమో భగవంతుని నువ్వు రూ. 1000 పెట్టి తీసుకొచ్చావు. 10,000 పెట్టి ఖర్చు పెట్టి నువ్వు చేశావు. ఒక 2 నిమిషాలు నువ్వు కనీసం భగవంతుని కేటాయించకుండా నిమజ్జనం చేయకుండా ఉంటే అది పాపం చుట్టుకుంటుంది. అది అర్థం చేసుకొని మెలగండి. ఏదో మన అవసరాల కోసమో నాకు టైం లేదండి, నాకు సమయం దొరకట్లేదండి అని చెప్పినప్పుడు నువ్వు అసలు భగవంతుని ఇంటికి తీసుకురాకు. అసలు పూజనే చేసుకోకు. ఏదైనా మండపం దగ్గరికెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చెయ్యు. ఆ భగవంతుడికి పెట్టేటటువంటి ఖర్చు మండపాల దగ్గర పెట్టు. వాళ్ళు దేనికో ఒక దానికి వినియోగిస్తారు. అంతేగాని నేను తెచ్చి ఇంట్లో పెట్టుకొని నేను నిమజ్జనం చేయకుండా ఎక్కడో ఒక దగ్గర నేను పెట్టేసానంటే నా చేతులు దులిపేసుకున్నానంటే అది పాపమవుతుంది. ఇప్పుడు నీకు ఎప్పటికైనా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మీరన్నట్టుగా నిమజ్జనం చేయడానికి నాకు కుదరట్లేదు. నిజంగా నేను అంత బిజీగా ఉన్నా అనుకున్న వాళ్ళు, లేదు మాకు దగ్గరలో నదులు గాని ఏమీ లేవు, అంత దూరం వెళ్ళే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా? ఆ! ఇది చాలా మంచి ప్రశ్న అండి. హ్మ్. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఎవరికీ మీరన్నట్టుగా నదులు, హ్మ్. సముద్రాలు లేదా చిన్న చిన్న కాలువలు ఏమీ ఉండేవి కావు. హ్మ్. అందుకే మట్టి గణపతిని చేసి ఒక టబ్బు గాని, లేదా ఒక పాత్ర గాని, అవును. లేదా ఒక సిమెంటుతో కుండీ కట్టి, కుండీ కట్టి. దాంట్లో నిమజ్జనం చేస్తే ఆ విగ్రహం తెల్లాసరికి కరిగిపోయేది. అవును. అవును. మళ్ళీ ఆ నీటిని దేనికి వినియోగించాలో తెలుసా అండి? పొలాలలో వినియోగించుకునేవాళ్ళు. లేదు అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెంచేవాళ్ళు. ఆ మొక్కలకు పోసేవాళ్ళు. హ్మ్. దాని ద్వారా మనకు ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీ మన ఇంటి చుట్టే తిరిగేటటువంటిది. అవును. కానీ ఇప్పుడు పోనీ నీకు టైం లేదు. మట్టి విగ్రహమే కదా! అవును. ఒక టబ్బులో నీళ్లు పోసి పెడితే ఏమవుతుంది? అది అంతే. పెద్ద విషయం కాదు కదా! అవును. అవును. అందుకే మట్టి విగ్రహం ఊరికే పెట్టమని చెప్పలేదు. హ్మ్. మట్టి అందరికి మీరన్నట్టుగా నదులు, జలపాతాలు లేదు అంటే ఈ కాలువలు ఎవరికీ ఉండవు కాబట్టి మట్టి విగ్రహం తీసుకొస్తే నీకు పెద్ద ఇబ్బంది ఉండదు. నీ పూజ అయిందా?
ఒక చిన్న కుండీ తీసుకొని దాంట్లో వేసామంటే తెల్లారేసరికి మొత్తం కరిగిపోతుంది. ఆ నీళ్లు నువ్వు మొక్కలకు పోసుకున్నా నడుస్తుంది, అవును. చెట్లకు వేసుకున్నా నడుస్తుంది, నీ పాడి పంటలున్నాయి దాంట్లో వేసుకున్నా నడుస్తుంది. ఇన్ని రకాల సౌకర్యాలు మనకు పెద్దలు అందించినప్పుడు ఈ చిన్నపాటి ఒక లాజిక్ కూడా ఆలోచించకుండా అవును. ఇక టైం లేదు నేను విగ్రహాలు దగ్గర పెట్టా, అది నీ పాపం. అంతే. పుణ్యం నీతోనే, పాపం నీతోనే. అది నువ్వు భగవంతుడు మనకు ఆ జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి, ఎన్నో రకాలైన మైండ్ సెట్ మనకి ఇచ్చాడు. దాంతో ఈ చిన్నగా ఆలోచించి దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు కదా. అవును. అది మనిషిలో ఉన్నటువంటి అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి అంధకారం కమ్మేస్తుంది అన్నట్టుగా మనందరికి ఏమైపోయిందంటే డబ్బు మాయ, టైం మాయ ఇవన్నీ పడిపోయి మనం భగవంతుడి యొక్క క్రతువులు సరిగ్గా చేయలేకపోతున్నాం. అవును. నిజానికి ఆలోచిస్తే భగవంతుడి యొక్క పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు పెద్ద పనేం కాదు. దాని అన్నిటికీ కూడా మనకు భగవంతుడు ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గంలో వెళితే తప్పకుండా ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, చేసుకున్నటువంటి దానికి పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు మీరన్నట్టుగా ఇంట్లోనే ఒక కుండీ ఏర్పాటు చేసుకొని దాంట్లోనే నిమజ్జనం చేసుకొని బ్రహ్మాండంగా. చాలా మంది ఇది మట్టి మనం వినాయకుడి ఒక రూపాన్ని మట్టిలా చేసుకున్నాం కాబట్టి దేవతా వృక్షాలే పెట్టుకోవాలి అని చెప్పి తులసి మొక్క నాటుతూ ఉంటారు. కానీ తులసికి వినాయకుడికి సంబంధించి ఒక ఏదో శాపం ఉంది శాపం అని అంటారు ఉంటుంది. కదా, అవునండి. మరి అలా తులసి మొక్క పెట్టడం కరెక్టే అంటారా? తులసి మొక్కలు పెట్టకూడదే. ఉమ్. ఇప్పుడు అది విగ్రహం కరిగిపోయింది అని అంటే కనుక నువ్వు కరిగిపోయిన తర్వాత ఆ మిగిలిన మట్టిని తులసి కోటలా చేయకూడదు. ఉమ్. దాన్ని ఏం చేయాలి అంటే మొక్కలకు పోయాలన్నారు. ఇక్కడ తులసి మొక్క కాదు, అది పూజనీయమైనటువంటి వస్తువు, అవును. పూజనీయమైనటువంటి వృక్షము. దాన్ని మనం పూజనీయంగా పెట్టుకుంటున్నాం. మనం దేనికి పోయి మనం పాడి పంటల్లో పోసుకో, నీకు పంట వృద్ధి పెరుగుతుంది. చెట్లలో పోసుకో, నీ ఇంటి పక్కన నెగిటివ్ ఎనర్జీ రాకుండా నేను రక్షిస్తుంది. మొక్కలకు పోయు, దాన్ని నీకు పుష్పాలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. దీనికి పోయమని చెప్పాము కదా. తులసి అంటే ఇక్కడ తులసి కోటకు పెట్టినా పెద్ద ఇబ్బంది ఏమనేటటువంటిది లేదు. ఎందుకంటే అది కరిగిపోయింది, దాన్ని ఉత్తర పూజ చేసామంటే అది కేవలం మట్టి. మట్టి కాబట్టి పోసుకోవచ్చు. కాకపోతే అక్కడ అనుమానం క్రియేట్ కాదు. కాకపోతే అది ఒక శాపం ఉంటుంది. ఆ తులసికి గణపతికి శాపం కదా ఇది, దీంట్లో మనం అనుమానం క్రియేట్ చేసిన వాళ్ళతో ఎందుకు అనుమానం. కాబట్టి మామూలుగా నువ్వు పెట్టినా తప్పేం లేదు, దోషమేం లేదు. ఇప్పుడు నదుల దగ్గర నిమజ్జనాల విషయానికి వస్తే అండి, పెద్ద విగ్రహాలు అయితేనేమో నదిలో వేసిన తర్వాత మునగలేదని చెప్పి ఎక్కి లోపలికి నొక్కే వాళ్ళు ఉన్నారు కాళ్ళతోటి. కాళ్ళతో నొక్కే వాళ్ళు ఉన్నారు, క్రేన్లతో విగ్రహాలను పలగొట్టే వాళ్ళు ఉన్నారండి. చిన్న చిన్న విగ్రహాలు అయితే లాంగ్ నుంచి ఇట్లా విసిరి పడేస్తుంటారు. పని అయిపోయింది కదా మనకు, దేవుడితో పని అయిపోయింది కదా, విసిరేస్తున్నారు. మనిషినే విస్తున్నారు. దేవుడు అంటే ఇంకా మాట్లాడలేడు. మనిషిని విసిరితే కాస్తో కూస్తో కొట్లాట పెట్టుకొని దగ్గర అవుతారు. కానీ దేవుడిని విసిరేసినా పట్టించుకోడు కదా, అందుకే విసిరేస్తున్నారు. అది పాపము. అది వాళ్ళకి అర్థం కావాలి. విసిరేస్తున్నారు. నిజానికి గణపతి యొక్క నిమజ్జనం కూడా శాస్త్రంలో ఏం చెప్పారు అంటే తప్పకుండా ఎప్పుడైతే నువ్వు గోదావరి తీరానికి కానీ నదీ తీరానికి నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళతావో అక్కడ షోడశోపచార పూజ చేసి భగవంతునికి పాలతో చక్కగా అభిషేకం చేసి మనం స్వయంగా చేతుల మీదుగా తీసుకొని వెళ్ళి మెల్లిగా దాని నిమజ్జనంలో పెట్టి వేయాలి అని శాస్త్రం చెప్పింది. కానీ అంటే ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ అప్పారెస్ పెద్ద నాకంత ఇది లేదు కానీ అండి. ప్లాస్టిక్ అప్పారెస్ నేను విగ్రహం అనుకోను అసలు. అది ఒక షోకేష్ బొమ్మ. ప్లాస్టిక్ అప్పారెస్ దాన్ని తొక్కినా చేసినా అంటే భగవంతుని రూపం ఉంటుంది కాబట్టి మనం కొంచెం భయపడతాము. ప్లాస్టిక్ అప్పారెస్ అది నిజానికి అది పూజనీయమైనటువంటిదే కాదు. దాన్ని పెట్టి పూజిస్తున్నారు, విరగొడుతున్నారంటే దానికి ధర్మంలో, శాస్త్రంలో నా దగ్గర సమాధానం లేదండి. అదే మట్టి విగ్రహము మీరు అన్నారు అని అంటే దానికి నేను వాదిస్తాను. ఎందుకంటే నువ్వు మట్టితో చేసి 9 రోజులు పూజనీయమైనటువంటిది మన మట్టితో చేసిన వినాయకుడిని నువ్వు పగలగొడుతున్నావు, విసిరేస్తున్నావు అంటే దానికి శాస్త్రంలో ప్రమాణం ఉంది. కానీ ఈ ప్లాస్టిక్ అప్పారెస్కు పెద్ద ఇది లేదండి. ఇప్పుడు మీరు అన్నారు అంటే మళ్ళీ నిమజ్జనంకి తీసుకెళ్ళినప్పుడు కూడా నది దగ్గర ఒకసారి ఉపచారాలతో పూజ చేసి, కానీ కదిపిన తర్వాత అసలు ఏం చేసినా వర్తించదు అని మనమే ఇందాక మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు ఇది ఎందుకు చేయాలంటారు? ఉత్తర పూజ అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి శక్తిని మనము విసర్జనం చేశాము. ఏదైతే జీవకళ ఉందో అక్కడ అది వెళ్ళిపోయింది. నదిలోకి వెళ్ళి చేసేటటువంటి ఉపచారాలు ఏంటంటే స్వామి ఇన్ని రోజులు మాతో పూజలు అందుకున్నావు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిందండి, మనం పంపించేటప్పుడు ఊరికే పంపించాం కదా. ఎందుకు మనం అన్ని ఒక బొట్టు పెడతాము, చక్కగా ఒక చీర పెడతాము, సౌభాగ్య వస్తువులు ఎందుకు పెడతాం మరి వెళ్ళిపోయేదానికి? అంటే అక్కడ ఒక వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ రావాలి, మళ్ళీ నీ యొక్క అనుగ్రహం పొందేటటువంటి శక్తిని మాకు ఇవ్వాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ దయ వల్ల నేను ఇంకా వేడుకలు ఘనంగా చేసుకుంటాను. ఇలా ఎన్నో రకాలైన ఉపచారాలు చేసి అభిషేకాది క్రతువులు, చక్కగా షోడశోపచార పూజ, హారతులు ఇవన్నీ ఇచ్చి స్వామి వారిని ఎక్కడికి సాగనంపుతున్నాము? ఎలాగైతే ఆడపిల్ల పుట్టింటికి వెళ్తుందో, అత్తింటికి వస్తుందో
జరుగుతుందో అలాగే భగవంతుడు తన లోకానికి పంపిస్తున్నాం అంతే. మళ్ళీ అక్కడే ఉండకు స్వామి, మళ్ళీ మేము పిలిచినప్పుడు రావాలి అనేటటువంటి ఒక ఉపచారంతో చేసేటటువంటివే ఈ పూజాది క్రతువులని అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.